ఓం నమః శివాయ. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చాలనే సహృదయంతో రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడ నుండి అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసిన డి హనుమంతరావు గారు వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ గంగాధరునికి జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర. నమః వినాయకాయ నమః శేఖరాయ నమః వామదేవాయ నమః విరూపాక్షాయ నమః శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమో నమః. నానావిధ బ్రహ్మపత్ర నీరాజనాం దర్శయామి. పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర 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 నమః. శివార్పణమస్త్వితి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఈ సందర్భంగా ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రచోదయాత్ నమః స్వాహా భూ స్వాహా భవ స్వాహా శుభ స్వాహా మ స్వాహా జన స్వాహా భూర్భువ సువర్మహర్జన స్వాహా. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అనంతరం అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం. కీర్తిశేషులు డి రత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. ఆనందకర్పూర్దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీపతి హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సేవామూర్తి హనుమంతరావు గారు వారి కుటుంబ సభ్యుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. కుటుంబ సభ్యుని వర్ధంతి వేళ అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి హనుమంతరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్తే అండి. ముందు వ్యవస్థాపకులు గట్టు శంకర గారికి ధన్యవాదములు అండి. ఎందుకు చెప్తున్నామంటే ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగం నిర్మించడం దేవాలయము, అట్లాగే దానికంటే ముంగటుగా ఈ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డును పోయే వాళ్ళని అక్కడ ఇక్కడ అందరం జమ చేసి ఎందరో అభాగ్యంలో ఒక చోట చేర్చి చేయడం అనేది మాది పెద్ద సాహసం అండి. ఇట్లాగే ముందు ముందు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సేవలు ఎవరికి వాళ్ళకి ఫ్లోర్ వైజ్గా డిస్టర్బెన్స్ లేకుండా లేడీస్ జెంట్స్ ఎవరు సపరేట్ చేసి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వటం, మంచి ఫుడ్ వసతులు బ్రహ్మాండం కల్పించినందుకు మేము సంతోషిస్తున్నామండి. ఇలాగ కొనసాగించాలని కోరుకుంటున్నాము.
ముద్ద అన్నం కూడా దొరకక ఆకలి కేకలతో అలమటిస్తున్న అభాగ్యులను చేరదీసి పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. 600 మంది అనాథులకు అన్నదానం కోసం కూరగాయలను నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి. నిర్భాగ్యుల నిత్యాన్నదానంలో భాగమై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.